ప్రభుత్వం నడపడమంటే పాండబ్బా నడిపినట్లు కాదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించిందన్నారు. రేవంత్ రెడ్డి కొత్త అబద్ధాలు మొదలుపెట్టారని విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్కు 10 నుంచి 12 సీట్లు గెలిపిస్తే 6 నెలల్లో రాష్ట్ర రాజకీయాలను శాసించే పరిస్థితి వస్తుందన్నారు. నమో అంటూ నమ్మింటి మోసం చేయడమని మండిపడ్డారు. మళ్లీ మోడీ గెలిస్తే పెట్రోల్ ధర 400 రూపాయలకు చేరుకుంటుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ గారి ప్రభుత్వం పోయింది, అయ్యో మేము మా ఎమ్మెల్యే ఓడిపోతాడేమో కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటాడు అనుకున్నారు. ఎమ్మెల్యే ఓడిపోతే కేసీఆర్ ఎట్లా ముఖ్యమంత్రి అవుతాడు? అందుకే మీకు బెస్ట్ ఉపాయం చెప్తాను. మీకు బెస్ట్ ఉపాయం చెప్తాను. ఉపాయం ఏంటంటే మీరు ఎవరితో కొట్లాడే అవసరం లేదు, ఎవరితో పంచాయతీ పెట్టుకునే అక్కర్లేదు, ఎవరితో లొల్లి పెట్టుకునే అక్కర్లేదు. మీరు చేయవలసిందల్లా ఒకటి, నాగర్ కర్నూలుతో పాటు మాకు ఒక 10-12 ఎంపీ సీట్లు గెలిపించి 6 నెలల్లో తిరిగి కేసీఆర్ మళ్ళీ తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. గుంపు మేస్త్రి ఇంటికి పోయే పరిస్థితి వస్తుంది. ఇది పక్క. మీరు ఎక్కువ తక్కువ ఆగం కాకుర్రి. కల్వకుర్తోళ్ళు అయ్యో కరెంట్ లేకపోయా, కేసీఆర్ లేకపోయా పరిశాన్ కాకుర్రి. అయ్యో రైతు మందు పడకపోయాని ఆగం కాకుర్రి. అయ్యో 4000 పెన్షన్ ఏమైనా ఆగం కాకుర్రి. మీరు చేయవలసిందల్లా ఒకటే, 13 మే నాడు బయటికి రండి. పొద్దున 7 నుంచి 9 మధ్యలో, సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్యలో మంచి చల్లటి పూట బయటకు వచ్చి ప్రవీణ్ అన్న గారి కారు గుర్తుకు బ్రహ్మాండమైన ఓట్లేసి గెలిపించి పార్లమెంట్ పంపండి. 2 పార్టీలు కొట్లాడుతున్నాయి మనతోని. ఒకటేమో ఛోటాబాయి కాంగ్రెస్, ఇంకోటేమో బడాబాయి ఓడు. నమో అంటే ఎరికేనా ఏందో? ఏంటి నమో అంటే? నమో అంటే నమ్మించి మోసం చేసేటోడు. లంగా, పచ్చి లంగా. ఏమేమి నరికినప్పుడు 2014లో भाइयों बहनों मित्रों आप सभी लोग जन धन खाता खोलो, मैं धन 15 लाख डालता हूं అన్నాడా? పడ్డాయా 15 लाख? మరి ఆయన సిగ్గు లేకుండా గుద్దుదామా? మళ్ళా బీజేపీ గుద్దుదామా? అయ్యో ఆచారి అయ్యో ఈచారి నేద్దామా? మళ్ళా జరగటానికి మన తప్పులు చేయకూరి. మళ్ళా 15 लाख అన్నాడు. మా తమ్ముళ్ళకి చెప్పిండు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తే సంవత్సరానికి అన్నాడు. మరి 10 కోట్ల 10 ఏళ్ళ ఎన్ని కోట్ల ఉద్యోగాలు రావాలి? 20 కోట్ల ఉద్యోగాలు రావాలి.